వివాదాస్పద వక్ఫ్ బిల్లును లోక్సభ ఆమోదించింది. లోక్సభలో ఈ బిల్లుపై సుదీర్ఘ చర్చ జరిగింది. 12 గంటల పాటు సాగిన ఈ సుదీర్ఘ చర్చ అనంతరం అర్ధరాత్రి తర్వాత స్పీకర్ ఓం బిర్లా బిల్లుపై ఓటింగ్ నిర్వహించారు. మొత్తం 282 మంది సభ్యులు అనుకూలంగా ఓటు వేయగా 232 మంది దీనిని వ్యతిరేకించారు. ఇక ఈ రోజు ఈ వక్ఫ్ బిల్లు రాజ్యసభకు వెళ్లనుంది. ఈ బిల్లుపై రాజ్యసభలో చర్చించేందుకు 8 గంటల సమయం కేటాయించారు. కాగా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి, ప్రతిపక్ష ఇండియా కూటమిలోని ప్రధాన పార్టీలు తమ ఎంపీలకు విప్ జారీ చేసిన విషయం తెలిసిందే. माननीय सदस्यगण, शुद्धि के अद्यतन मत विभाजन का परिणाम इस प्रकार है। पक्ष में 288, विपक्ष में 232। प्रस्ताव स्वीकृत हुआ और विधेयक यथा संशोधित पारित हुआ। लॉबी खोल दी है, माननीय सदस्य लॉबी खोल दी है, लॉबी क्लियर कर दी है। अब हम आइटम नंबर 13 ఇవాళ ఉదయం 11 గంటలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ఈ నేపథ్యంలో భేటీలో డ్రోన్ పాలసీపై ప్రధానంగా చర్చ జరగనుంది. డ్రోన్ పాలసీ విధి విధానాలను ఖరారు చేసే అవకాశాలున్నాయి. అలాగే పలు సంస్థలకు భూ కేటాయింపులు చేయనుంది ఏపీ కేబినెట్. ఇక రాజధాని అమరావతిలో పలు పనులకు ఆమోద ముద్ర వేసే ఛాన్స్ ఉంది. దీంతో పాటు కేబినెట్లో తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, నాలా చట్టం రద్దుకు సంబంధించి కేబినెట్లో తీర్మానం చేసే ఛాన్స్ ఉంది. పథకాలపై కూడా చర్చ జరగనుంది. ఇక అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమరావతి పర్యటన సంబంధించి కూడా కేబినెట్లో చర్చించే అవకాశం ఉంది. టీడీపీలో నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ ఊపందుకుంది. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ల నియామకానికి టీడీపీ అధిష్టానం కసరత్తు కొలిక్కి వస్తుంది. మొత్తం 218 ఎంఏసీల్లో తొలి విడతగా గత నెల 28న 47 ఏఎంసీలకు చైర్మన్లను ప్రకటించారు. 1-2 రోజుల్లో మరో 50 ఏఎంసీ చైర్మన్ల భర్తీకి రంగం సిద్ధమవుతుంది. మిగతా నియామకాలు కూడా 15 రోజుల్లో పూర్తి చేసేయాలని భావిస్తున్నారు. నామినేటెడ్ పోస్టుల భర్తీలో పార్టీ అధినేత చంద్రబాబు గ్రామ స్థాయి నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుని ఆచితూచి అడుగు వేస్తుండటంతో కాస్త జాప్యం జరుగుతుంది. పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి న్యాయం చేయడం కోసమే విస్తృతంగా కసరత్తు చేస్తున్నారు. వీటితో పాటే దేవాలయ కమిటీలోనూ ప్రకటించే అవకాశం ఉంది. అనంతరం ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల భర్తీపై కూడా దృష్టి సారించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2250 ఉన్నాయి. వీటికి చివరిసారిగా 2013లో ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాత నామినేటెడ్ చైర్మన్లు లేదా పర్సన్ ఇన్ఛార్జీలతో నడిపిస్తున్నారు. వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి నేడు పోలీసుల ఎదుట విచారణకు హాజరుపై సందిగ్ధం నెలకొంది. నిన్న మరోసారి హైదరాబాద్లో కాకానికి నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు వెళ్లారు. ఇంట్లో ఆయన లేకపోవడంతో కుటుంబ సభ్యులకు నోటీసులు ఇచ్చారు. ఈరోజు నెల్లూరుకు వస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నేడు విచారణకు హాజరు కాకపోతే తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు వెల్లడించారు. వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి నేడు పోలీసుల ఎదుట విచారణకు హాజరుపై సందిగ్ధం నెలకొంది. నిన్న మరోసారి హైదరాబాద్లో కాకానికి నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు వెళ్లారు. ఇంట్లో ఆయన లేకపోవడంతో కుటుంబ సభ్యులకు నోటీసులు ఇచ్చారు. ఈరోజు నెల్లూరుకు వస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నేడు విచారణకు హాజరు కాకపోతే తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు వెల్లడించారు. ఇక దీనిపై పూర్తి సమాచారం నెల్లూరు నుంచి మా ప్రతినిధి విద్యాసాగర్ అందిస్తారు. విద్యాసాగర్, చెప్పండి, ఈరోజు గోవర్ధన్ రెడ్డి విచారణకు హాజరయ్యే అవకాశం కనిపిస్తుందా? రైట్ వెంకట్, ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించి మా నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షులు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అక్రమ మైనింగ్ వ్యవహారంలో, అలాగే ఎక్స్ప్లోజివ్స్ పేలుడు పదార్థాలు కలిగి ఉన్న వ్యవహారంలో A4 గా ఉన్నారు.
A4 గా నిందితులుగా ఉన్న ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఈ కేసులో ఇప్పటికే కాకాని గోవర్ధన్ రెడ్డికి 2 సార్లు ఇక్కడ నెల్లూరు సంబంధించిన పోలీసులు అయితే నోటీసులు ఇవ్వడం జరిగింది. నోటీసులు అంటే నేరుగా ఆయన అందుబాటులో రావడంతో వాళ్ళ ఇంటికి కనిపించడం కానీ లేదంటే వాళ్ళ బంధువులు ఇవ్వడం జరిగింది. కానీ నిన్న మాత్రం హైదరాబాద్ లోని శ్రీనగర్ కాలనీలో నేరుగా కాకాని గోవర్ధన్ రెడ్డి ఇంటికే వెళ్లారు. ఆ సమయంలో కాకాని గోవర్ధన్ రెడ్డి అందుబాటులో కూడా ఉన్నట్టు తెలిసింది. నేరుగా కూడా కాకాని గోవర్ధన్ రెడ్డికి నోటీసులు అయితే ఇచ్చిన పరిస్థితుంది. కావలికి సంబంధించిన సిఐ ఒకరు అలాగే మనుబోలు సంబంధించిన ఎస్ఐ ఒకరు ఇద్దరు కూడా తమ బృందాలతో వెళ్లి నేరుగా కాకాని గోవర్ధన్ రెడ్డికి నోటీసులు ఇచ్చారు. కానీ నిన్న బుధవారం ఆయన సొంత కార్యక్రమం ఒకటి ఉంది, అంటే బంధువులకు సంబంధించిన ఒక శుభకార్యం ఉండడంతో ఆయన అక్కడే ఉన్నారు. కానీ ఈ రోజు 11 గంటలకి నెల్లూరు రూరల్ డిఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని చెప్పి ఈ కేసుకు సంబంధించి వివరాలు తెలియజేయాలని చెప్పి కాకాని గోవర్ధన్ రెడ్డికి నోటీసులు ఇవ్వడం జరిగింది. కానీ కాకాని గోవర్ధన్ రెడ్డి ఈ రోజు ఖచ్చితంగా కూడా విచారణకు వచ్చే అవకాశం అయితే లేదని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ టైం కూడా 9:30 అవుతుంది. కానీ హైదరాబాద్ నుంచి ఆయన ఇక్కడ చేరుకోవాలంటే కొంత సమయం పడుతుంది కాబట్టి ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో కాకాని గోవర్ధన్ రెడ్డి విచారణకు వచ్చే వస్తారా రాలేరా అని చెప్పి ఒక తీవ్ర ఉత్కంఠ అయితే నెలకొన్న పరిస్థితి. కానీ కాకాని గోవర్ధన్ రెడ్డి విచారణకు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. కానీ కాకాని గోవర్ధన్ రెడ్డి చెప్తున్న మాట ఒకటేను, తాను ఎక్కడికి పారిపోలేదు, ఎక్కడికి వెళ్ళిపోలేదు. కాకాని శుభకార్యం ఉంది కాబట్టి అందులోనూ ఈ రోజు రెండవసారి అంటే కాకానికి ముందస్తు బెయిల్ కి అలాగే ఈ కేసుకు సంబంధించి కాస్ట్ పిటిషన్ కూడా హైకోర్టులో దాఖలు చేయడం జరిగింది. దీనికి సంబంధించి 2 రోజుల క్రితమే దీన్ని విచారణ కూడా వచ్చింది. ఈ విచారణలో దీని బెయిల్ పై విచారించిన న్యాయవాదులు 2 రోజులు దీన్ని వాయిదా వేశారు. అంటే ఈ రోజు దీనిలో హైకోర్టులో ఈ కేసుకు సంబంధించి విచారణ కొనసాగనుంది. ఈ కేసు విచారణలో కాకాని గోవర్ధన్ రెడ్డికి బెయిల్ లభిస్తుందా లేదా చూడాలి. ఇదే సమయంలో కూడా కాకాని గోవర్ధన్ రెడ్డికి ఒకవేళ బెయిల్ వచ్చినా కూడా ఎస్సీ ఎస్టీ కేసు కూడా అది కూడా రీసెంట్ గా 2 రోజుల ముందే కూడా జాయింట్ చేశారు, అంటే మళ్ళా కూడా జోడించారు ఈ కేసుల్లో. సో మొత్తం మీద ఈ ఎస్సీ ఎస్టీ కేసులో బెయిల్ కాబట్టి కాకాని గోవర్ధన్ రెడ్డి ఖచ్చితంగా పోలీస్ విచారణకి అయితే హాజరు కావాలి. ఆయన కూడా కొన్ని సోషల్ మీడియాలో కావచ్చు కొన్ని మాధ్యమాల్లో చెప్పడం జరిగింది. ఖచ్చితంగా తాను గురువారం నెల్లూరుకు వస్తాను, గురువారం సాయంత్రానికి నెల్లూరుకు వస్తాను, పోలీసులకి అందుబాటులో ఉంటాను, అలాగే పార్టీ కార్యకర్తలకు కావచ్చు అభిమానులకు కూడా అందుబాటులో ఉంటాను కావచ్చు, పోలీసులు వస్తే ఖచ్చితంగా విచారణకి వెళ్తాను, లేదంటే ఏ విధమైన కేసులు పెట్టినా ఎదుర్కొంటాను తప్ప తను ఎక్కడికి పారిపోనని చెప్పి చాలా స్పష్టంగా ఆయన తెలియజేయడం జరిగింది నిన్న. సో మొత్తం మీద కాకాని గోవర్ధన్ రెడ్డి ఇప్పుడు నెల్లూరుకి ఈ రోజు సాయంకాలం వాస్తవానికి అయితే 11 గంటలకు చేరుకోవాలి, పోలీసు విచారణకి అయితే హాజరు కావాలి. లేని పక్షంలో పోలీసులు కూడా చాలా దూకుడుగానే ఉన్నట్టు కనిపిస్తుంది. ఏదైనా ఆ నోటీసులు ఇచ్చినప్పుడు కొంత సమయం అయితే ఇస్తారు. కానీ కాకాని గోవర్ధన్ రెడ్డి విషయంలో కేవలం 24 గంటల లోపే విచారణకు హాజరు కావాలని వరుసగా 3 సార్లు నోటీసులు ఇవ్వడంతో ఇక కాకాని గోవర్ధన్ రెడ్డి విచారణకు రాకుంటే ఖచ్చితంగా పోలీసులు అయితే దీనికి సంబంధించి నేరుగా అరెస్టుకు వెళ్లే అవకాశం ఉంది. తదుపరి కార్యక్రమాలు అంటే ఏదైనా నోటీసులు ఇచ్చిన తర్వాత స్పందించకుంటే ఏం చేయాలి అని చెప్పి వాళ్ళు కూడా పక్క ఒక ప్రణాళికతోనే నెల్లూరు పోలీసు అయితే ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద కాకాని విచారణకు హాజరు అవుతారా లేదని ఒకవైపు ఉత్కంఠ, ఒకవేళ హాజరు కాకుండా పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటారు అనే మరొక అంశం. ఈ 2 అంశాలు కూడా ఈ రోజు హాట్ టాపిక్ గా నడుస్తామని చూడాలి. ఈ రోజు కాకాని గోవర్ధన్ రెడ్డి విచారణకు హాజరవుతారా లేకుంటే ఈ రోజు సాయంకాలం నెల్లూరు వస్తే కాకాని నేరుగా పోలీసులు అరెస్ట్ చేశారా తదితర అంశాలని కూడా చూడాల్సింది. వెంకట్ రైట్ విద్యాసాగర్, థ్యాంక్ యూ. రానున్న 3 రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. భూ ఉపరితలం వేడెక్కడం, ద్రోణి ప్రభావంతో ఈ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని అంచనా వేసింది. గురు శుక్రవారాలలో వడగండ్ల వర్షం పడొచ్చని సూచించింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. గురువారం ఉత్తర తెలంగాణ జిల్లాలకు ఆరెంజ్, మిగతా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. శుక్రవారం ఉత్తర పశ్చిమ తెలంగాణ జిల్లాలకు ఆరెంజ్, మిగతా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. ఇక వర్షాల నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం సూచించింది. ద్రోణి ప్రభావంతో గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీలు తగ్గే అవకాశం ఉందని పేర్కొంది. ఇవాళ కామారెడ్డి, నిజామాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, ఉమ్మడి కరీంనగర్, హైదరాబాద్, మహబూబ్ నగర్, మెదక్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రేపు కూడా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.
రానున్న 3 రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. భూ ఉపరితలం వేడెక్కడం, ద్రోణి ప్రభావంతో ఈ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. గురు శుక్రవారాల్లో వడగండ్ల వర్షం పడొచ్చని సూచించింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. గురువారం ఉత్తర తెలంగాణ జిల్లాలకు ఆరెంజ్, మిగతా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. శుక్రవారం ఉత్తర పశ్చిమ తెలంగాణ జిల్లాలకు ఆరెంజ్, మిగతా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. వర్షాల నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం సూచించింది. ద్రోణి ప్రభావంతో గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీలు తగ్గే అవకాశం ఉందని పేర్కొంది. ఇవాళ కామారెడ్డి, నిజామాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, ఉమ్మడి కరీంనగర్, హైదరాబాద్, మహబూబ్ నగర్, మెదక్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రేపు కూడా ఉత్తర తెలంగాణ జిల్లాలో వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. మాజీ మంత్రి కొడాలి నానికి శస్త్రచికిత్స విజయవంతమైంది. ముంబై ఏషియన్ హార్ట్ హాస్పిటల్లో కొడాలి నానికి సర్జరీ జరిగింది. ప్రముఖ కార్డియాక్ డాక్టర్ పాండ వైద్య బృందం సుమారు 10 గంటల పాటు సర్జరీ నిర్వహించింది. కుటుంబ సభ్యులతో మాట్లాడి కొడాలి నాని విశ్రాంతి తీసుకున్నారు. ఇక మరో 3 రోజుల పాటు డాక్టర్ల పర్యవేక్షణలో ఉండనున్నారు. కొడాలి నాని గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో వారం రోజులుగా చికిత్స పొందారు. గ్యాస్ట్రిక్ సమస్య కారణంగా కొడాలి నాని మొదట ఆసుపత్రిలో చేరగా పూర్తి స్థాయి వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత గుండె సంబంధిత సమస్యలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఇక 3 వాల్వ్స్ క్లోజ్ అయ్యాయని నిర్ధారణ అయింది. దీంతో స్టంట్ లేదా బైపాస్ సర్జరీ అవసరమవచ్చని డాక్టర్లు సూచించారు. ఇక ఈ క్రమంలో మెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యులు ఆయనను తీసుకుని నిన్న ప్రత్యేక విమానంలో ముంబైకి బయలుదేరి వెళ్లారు. ఇక్కడ ఈ రోజు సర్జరీ విజయవంతమైంది. గుజరాత్లోని జామ్నగర్లో జాగ్వార్ యుద్ధ విమానం కూలిపోయింది. ఈ విషయాన్ని భారత రక్షణ వర్గాలు తెలిపాయి. జామ్నగర్లోని సువర్ణ సమీపంలో రాత్రి ఈ సంఘటన జరిగింది. విమానంలో సాంకేతిక లోపం కారణంగా పొలంలో కూలినట్టు తెలుస్తుంది. సమాచారం అందుకున్న ఎయిర్పోర్ట్ అధికారులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఒక పైలట్ సురక్షితంగా బయటపడ్డాడు. ఇక మరొకరి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని ఎస్పీ ప్రేమ్ సుఖ్దేవ్ తెలిపారు. కూలిపోయిన విమానం సాధారణ శిక్షణ కార్యక్రమంలో ఉన్నట్లు సమాచారం. మూసీ పరిసరాల్లో నిర్మాణాలను నియంత్రించేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. పురపాలక శాఖ తాజా ఉత్తర్వుల ప్రకారం మూసీ నది పరిసరాల్లో నిర్మాణ అనుమతులపై కఠిన నియంత్రణలు అమలు చేయనుంది. ఇక ఇందుకు సంబంధించి 4 మంది సీనియర్ అధికారులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. మూసీకి 50 మీటర్ల పరిధిలో బఫర్ జోన్ కల్పించి ఆ పరిధిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదని స్పష్టం చేసింది. అలాగే 50 నుంచి 100 మీటర్ల మధ్య ప్రాంతంలో కొత్తగా నిర్మాణాలకు అనుమతులు ఇవ్వకూడదని పేర్కొంది. ప్రభుత్వం విడుదల చేసిన జీవో ద్వారా ఈ మార్గదర్శకాలను అధికారికంగా అమలు చేయనుంది. ఈ కమిటీలో మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్, డిటిసిపి డైరెక్టర్, జిహెచ్ఎంసీ చీఫ్ ప్లానర్, హెచ్ఎండిఏ ప్లానింగ్ డైరెక్టర్ సభ్యులుగా ఉంటారు. మూసీ పరిసరాల్లో అభివృద్ధి పనులు, నీటి కాలుష్య నియంత్రణ, వరద నివారణ చర్యలపై ఈ కమిటీ సమీక్ష నిర్వహించి సిఫారసులు అందించనుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం మూసీ పరిరక్షణకు ఎంతగానో దోహదపడనుందని ఆ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఆదిలాబాద్ ఎయిర్పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆదిలాబాద్లో ఏర్పాటు చేసేందుకు తలపెట్టిన ఎయిర్పోర్టు నిర్మాణానికి పౌర విమానాశ్రయానికి భారత వాయుసేన అంగీకరించింది. భారత ఎయిర్ ఫోర్స్ నుంచి అనుమతులు రావడంపై జిల్లా వాసుల్లో హర్షం వ్యక్తమవుతుంది. ఆదిలాబాద్ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేసి పౌర విమాన సేవలను అందుబాటులోకి తీసుకురావాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభ్యర్థనకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పరిగణలోకి తీసుకుంది. పౌర విమానయానికి ఎయిర్ ఫోర్స్ విమానాల రాకపోకలకు అనుగుణంగా జాయింట్ యూజర్ ఎయిర్ ఫీల్డ్గా అభివృద్ధి చేయాలని వాయుసేన సూచించింది. పౌర విమానాల రాకపోకలకు అనువుగా రన్వే పునర్నిర్మాణం, పౌర టెర్మినల్, ఎయిర్ క్రాఫ్ట్ ఎప్రాన్, ఇతర మౌలిక వసతులను అభివృద్ధి చేయాలని తెలంగాణ R&B శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీకి AAF డైరెక్టర్ లేఖ రాసింది. వరంగల్ నగర సమీపంలోని మామునూరు ఎయిర్పోర్ట్ అభివృద్ధి, విమాన సర్వీసుల పునరుద్ధరణకు అడ్డంకులు తొలగిపోయాయి. హైదరాబాద్ సమీపంలోని శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి 150 కిలోమీటర్ల పరిధిలో మరో ఎయిర్పోర్టు ఉండకూడదనే నిబంధన రద్దయింది. కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టును నిర్వహిస్తున్న GMR సంస్థతో ఒప్పందం ఈ నిర్ణయం జరిగిందని పేర్కొంది. రాష్ట్రంలో మరో 2 విమానాశ్రయాలు నిర్మాణం కానుండడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.